ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మే 3వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారం బట్టి నేను క్షేమం. ప్రతిదినం డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ జిల్లా కొమరం భీము జిల్లా సిర్పూర్ అర్బన్ మండలంలో ఉన్న 16 గ్రామాల కొరకు మనము ప్రార్థించబోతున్నాం. ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా సిర్పూరు అర్బను మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 16 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు ప్రభావమును పొందుకోండి. ఈ మండల ప్రజలందరూ ప్రభువా మీ ప్రేమను రుచి చూచినట్లుగా సహాయం దయచేయండి. ఈ మండలంపై మీ కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి దినం వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో లూకాసు వార్త 4వ అధ్యాయం పూర్తి చేయటానికి ప్రభు కృప చూపించారు. నేటి నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము, ఈ 5వ అధ్యాయంలో మొత్తము 39 మాటలున్నాయి. ఈ 39 మాటల ద్వారా ప్రభు మహిమ పొందినట్లుగా మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని వినటానికి జనసమూహము దేవుని వాక్యం వింటూ ఆయన మీద పడుతూ ఉన్నారు. నెంబర్ 1, ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు. రెండవది, ఆయన మీద పడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచాడు. ప్రభు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉండి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను ప్రభు చూశారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆనాడు ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూసిన ప్రభువే మనల్ని చూచునుగాక. వాక్యం సెలవిస్తుంది, 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి
తమ వలలు కడుగుచుండిరి. మనము గమనించవలసిన సందర్భము, జనసమూహము దేవుని వాక్యం వింటున్నారని. రెండవది, ఆయన మీద పడుచు ఉన్నారని. మూడవది, యేసు ప్రభుల వారు సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచారని. నాలుగవది, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచున్నారు. వల దేనికి సాదృశ్యము అంటే పాత జీవితానికి, పాపపు జీవితానికి సాదృశ్యం. వల దేనికి సాదృశ్యము అంటే జీవితానికి కూడా వల సాదృశ్యం. మనం ఏం చేయాలి? యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మనము వాటిలో నుండి దిగాలి. వారు దోణిలో నుండి దిగారు. మనము ప్రతి విషయంలో దిగాలి, ప్రతి విషయంలో తగ్గాలి, ప్రతి విషయంలో దీన మనస్కులమై ఉండాలి. వారు దిగి తమ వలలు ఏం చేస్తున్నారు? కడుగుతూ ఉన్నారు. యేసు ప్రభులు వారికి ఎవరు కావాలి అంటే ఆత్మ సంబంధమైన విషయంగా మనం చూసినట్లయితే వలలు కడుగుచున్నవారు ప్రభువుకి కావాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయం ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు. రండి, మన కుటుంబం అనే దోణె, మన జీవితం అనే దోణె, సమస్యలు అనే దోణె, వేదన అనే దోణె, రోగం అనే దోణె, అది ఏ దోణైనా కావచ్చు. ఆ దోణెలో నుండి దిగి వలలు కడుక్కునే అనుభవంలోనికి మనం వెళ్దామా? వలలు కడుక్కున్న అనుభవంలో నుండి మన జీవితాన్ని సరిచేసుకొని ప్రభుని వెంబడిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అయా, జనసమూహము దేవుని వాక్యం వినట్లుగా, జనసమూహం మీ మీద పడినట్లుగా, నాయనా, మీరు సరస్సు తీరంలో 2 దోణులు చూచినట్లు, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచున్నట్లుగా మేమందరం వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.